నేను ఒక పోస్ట్లో ఒక దైవజనుడు చెప్తున్న మాటల్ని విని చాలా ఇన్స్పైర్ అయ్యాను. అది మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను. ఏంటంటే యేసుక్రీస్తు వారు ఆయన ఈ లోకానికి వచ్చి శిలువ కార్యక్రమం అదంతా కూడా కేవలం మనము మన పాపాల కోసము లేదా మనల్ని ఆయన రిడీమ్ చేయడం కోసం, అంటే మన కోసం మనల్ని కొనుక్కోవడం కోసం ఆయన ప్రాణాన్ని పెట్టి రక్తాన్ని దారపోసి మనల్ని కొనుక్కున్నాడు తన కోసమని అంతవరకే మనం ఆలోచిస్తాం. కానీ ఏదైనా తోటలో కొన్ని చర్యలు జరిగాయో దానిని అంతటిని తిప్పికొట్టడానికి ఆయన చర్యలు ఉన్నాయని ఒక దైవజనుడు చెప్పినప్పుడు నేను చాలా విస్మయం ఉందేను. అది ఆయన జ్ఞానం చొప్పున ఆయన ఆ దైవజనుడు చెప్పారు, దేవుడిచ్చిన జ్ఞానం చొప్పున. అదేంటంటే మొట్టమొదటిసారి ఒక చెట్టు మీద ఉన్నటువంటి పండుని అపహరించి తినడం ద్వారా వారు పాపం చేయడం జరిగింది. కానీ అందుకనే చెట్టు మీద పాపం జరిగింది కాబట్టి యేసుక్రీస్తు వారు ఆ యొక్క వుడ్ అంటే మ్రాను మీద ఆయన శిలువ శిక్షను భరించారు. చెట్టు మీద చేసినటువంటి పాపాన్ని ఆయన మ్రాను మీద శిలువ పొందటం ద్వారా దానిని మళ్ళీ అండూ చేశారంటే ఆ యొక్క పాపాన్ని వాళ్ళు చేసిన చర్యని ఆయన తిరగొట్టారు. అదేవిధంగా చేతులతో పండు అందుకున్నారు కాబట్టి ఆయన చేతులు రెండు కూడా ఆ యొక్క మేకులతో గుచ్చబడ్డాయి. అంటే చేతులతో చేసిన పాపాన్ని ఆయన చేతుల ద్వారా ఆయన ప్రాయశ్చిత్తం చేశారు. అదేవిధంగా పక్కటముక నుంచి వచ్చిన అవ్వమ్మ గారు, ఆమె సర్పం చేత మోసపరచబడ్డారు కాబట్టి ఈయన ఆఖరిలో యేసుక్రీస్తు వారిని ఒక సైనికుడు ఒక ఈట తీసుకుని డొక్కలో పొడుస్తారు కదా. అదేంటంటే ఆదాము యొక్క పక్కటముక దగ్గర నుంచి వచ్చిన అవ్వమ్మ కోసం ప్రాయశ్చిత్తము చేస్తున్న విధముగా ఆయన డొక్క కూడా గాయపరచబడింది. ఆయన కలిగిన గాయాలు అన్ని కూడా ఏదైనా వనములో వారు చేసిన పాపాలకి ప్రాయశ్చిత్తంగా చూపించారు. ఇంకా ఆదాము చూపించిన అవిధేయత వలన ఈ యొక్క భూమి అంతా కూడా శపించబడి అందమైన వృక్షాలతో ఫలాలతో ఉన్న వృక్షాలను కూడా దేవుడు చెరిపివేసి ముళ్ళ తుప్పల్ని గచ్చపొదల్ని మొలిపించారు. కాబట్టి వాటన్నిటిని మొలిపించిన విధానం ఎందుకంటే కేవలం అవిధేయత వల్లనే. ఆ అవిధేయత వల్ల ఈ యొక్క నేల శపించబడింది కాబట్టి దానిని తిప్పికొట్టడానికి దేవుడు తన తల మీద ముళ్ళ కిరీటం ధరించారు. ఇవన్నీ కూడా మనము చేసిన పాపాలని ఆయన తిప్పికొట్టడానికి తన శరీరాన్ని గాయపరుచుకున్నారు. అందుకనే మనకు ఎంతో స్పష్టంగా మనము చేసిన గాయాలకి, మనము చేసిన పాపాలకి ఆయన గాయాలు వహించారు, మన దెబ్బల్ని, మన రోగాలన్నింటినీ ఆయన భరించారు అని ఉంటుంది. అంత గొప్ప దేవుడు మనకి ఈ లోకానికి రావడము, మనల్ని ప్రేమించటము, మన కోసం ప్రాణం పెట్టడం అనేది మన గొప్ప భాగ్యము. అర్హత లేని మన కోసం ఆయన చూపించిన కృప ఎంతో గొప్పది. కాబట్టి ఇది మన మనసులో ఉంచుకొని అట్టి గొప్ప కృపా మహిమైశ్వర్యాన్ని మనం పొందటానికి ఏమాత్రం అర్హత లేని వారమైనా సరే దానిని మనకు అందించిన దేవుని నిత్యము స్తుతిస్తూ ఆయన మార్గంలో మనం అందరం నడుచుకోవాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తా ఉన్నాను. ఆమేన్.